సార్ ఇక్కడికి లక్షలాది మంది అభిమానులు వస్తూ ఉంటారు చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేసిన తర్వాత. సుమారు ఇప్పటి వరకు ప్రతి అభిమానిని మీరు దగ్గర నుంచి చూసుంటారు కదా, ఒక చారిటబుల్ ట్రస్ట్ మేనేజర్గా. ప్రతి అభిమాని నుంచి వచ్చే మొదటి కోరిక ఏంటి? అయితే ఇక్కడ చిరంజీవి గారు ఎలాగైతే కారణ సంభూతుడు అన్నామో, అలాగే చిరంజీవి గారికి, చిరంజీవి గారి అభిమానులకి ఒక అవినాభ సంబంధం ఉందని చాలా ప్రగాఢంగా చెప్పొచ్చు అన్నమాట అండి. ఇది కూడా భగవంతుడు సృష్టించిన సృష్టి అన్నమాట అండి. అంటే ఆయన కోసమే మమ్మల్ని పుట్టించారు, ఆయన కోసం మేము జీవిస్తున్నట్టుగా. ఎందుకంటే అటు ఆదిలాబాద్ తీసుకోండి, ఇటు అనంతపురం తీసుకోండి, అటు శ్రీకాకుళం తీసుకోండి, లేకపోతే పక్కన ఇతర రాష్ట్రాలు తీసుకోండి, అమెరికా దేశాన్ని తీసుకోండి, ఎక్కడ ఎవరిని తీసుకున్నా సరే వారింట్లో వాళ్ళ సొంత పుట్టినరోజులు, వాళ్ళ పిల్లల పుట్టినరోజు చేసుకుంటారో చేసుకోరు. చిరంజీవి గారి పుట్టినరోజు, రామ్ చరణ్ గారి పుట్టినరోజు చాలా వైభవంగా చేస్తారు, ఓ పండగలాగా చేసుకుంటారు అన్నమాట అండి. అదేవిధంగా ఆయన సినిమా వచ్చిందంటే కొత్త బట్టలు కుట్టించుకోవటం, కొత్త షూస్ కొనుక్కోవటం, ఎప్పటి నుంచో దాచుకున్న డబ్బు పట్టుకెళ్ళి అక్కడ ఖర్చు పెట్టడం, ఇదంతా కూడా ఒక సృష్టిలాగా చెప్పొచ్చు, ఒక రహస్యం అన్నమాట అండి. ఇది ఆయనకి మాకు ఒక సంబంధం, పూర్వజన సుకృతంలా మనం భావించవచ్చండి. సార్ మీరు చెప్పినట్లుగానే అదొక పండగ వాతావరణం ఆయన పుట్టినరోజు వస్తుందంటేనే. అసలు పుట్టినరోజు నాడు చిరంజీవి గారు ఏ విధంగా టైం స్పెండ్ చేస్తూ ఉంటారు? అంటే పూర్వకాలంలో ఎవరికి దొరికేవారు కాదు, కనిపించేవారు కాదు, చాలా బిజీగా ఉండేవారు. తర్వాత అందరికీ కనిపిస్తూ ఉండేవారు. ఎందుకంటే ఆ రోజు అన్ని ప్రాంతాల నుంచి ఆయన కోసం చూడాలని వస్తూ ఉంటారు, ఆయన కలవాలని వస్తూ ఉంటారు, అలాగా దర్శనం చేయిస్తూ ఉండేవారు. ఆ తర్వాత అది లక్షలాది మందిగా పెరిగిపోవటం, దాంతో కొద్ది రోజులు ఏదైనా పుణ్యక్షేత్రాలకి వెళ్ళటం అలాగా జరిగింది. తర్వాత ఆయన ఉన్నా లేకపోయినా కానీ అన్ని ప్రాంతాల నుంచి చిరంజీవి గారి అభిమానులు ఇక్కడ రావటం, ఆ రోజు తప్పనిసరిగా రక్తదానం చేయటం, లేకపోతే మొక్కలు నాటడం, లేకపోతే ఒక దేవుడు గుళ్ళో ఒక హోమం చేయటం ఆయన పేరు మీద, ఇలాగా ఏదో సమాజ సేవా కార్యక్రమం చేస్తూనే అన్ని చోట్ల మారుమూరు గ్రామాల్లో కూడా జరుగుతూ ఉంటాయండి. సార్ ఒక పెద్ద నమ్మకంతో, మీ మీద ఒక అంతులేని నమ్మకంతో ఒక పెద్ద బాధ్యత మీకు అప్పచెప్పారు, ఈ చారిటబుల్ ట్రస్ట్ అంతా కూడా చూసుకోండి అని. అదేవిధంగా మీరు ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ఇన్ని సంవత్సరాల నుంచి కూడా ఎక్కడా కూడా స్వామినాయుడు గారు ఇది చేశారు, తప్పు చేశారు అనేది ఎక్కడా రాలేదు. ఇంత మేనేజ్ చేయడము, ఇంతమంది అభిమానుల్ని వాళ్ళకి అంతా కూడా హ్యాపీగా ఫీల్ అయ్యేలాగా చేయడము ఒక ట్రస్ట్ ద్వారా మీకు ఎలా సాధ్యమైందంటారు? ఆయన జీవితం, సినిమా జీవితం 40 years అబోవ్ అండి. 40 సంవత్సరాల సామ్రాజ్యం అయింది, చాలా గొప్ప సామ్రాజ్యం అన్నమాట. అది ఎంత పెద్ద సామ్రాజ్యం అంటే భారతరత్న దగ్గరలో ఉన్న సామ్రాజ్యం. పద్మవిభూషణ్ అయిపోయింది, భారతదేశంలో అత్యున్నతమైన రెండవది అయిపోయింది, ఇక మొదటిది దక్కబోయే అంత గొప్ప వ్యక్తి. అంటే ఈ భారతరత్న లాంటి అవార్డు 10 సంవత్సరాల క్రితమే రావాలని కోరుకునే అభిమానులు మేము. అంటే ఆయన ఎంత గొప్పవాడు, ఎంత గొప్ప సంఘ సేవకులు, ఎవరికైనా కష్టం వస్తే ఏ విధంగా స్పందిస్తారు, లేకపోతే ఇండస్ట్రీలో ఎవరైనా బాధల్లో ఉన్నారంటే ఏ విధంగా స్పందిస్తారు, ఇవన్నీ కూడా చాలా దగ్గర నుండి చూసిన వాళ్ళం. కాబట్టి ఆయన సంబంధించిన ఏ పనైనా సరే, ముఖ్యంగా చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్, చిరంజీవి ఐఎన్ బ్లడ్ బ్యాంకు, ఇంక ఏదైనా సరే ఆయనకి సంబంధించింది, ఒక్క మాటలో చెప్పాలంటే నేను బ్రతికున్నంత కాలం ఆయన మెగాస్టార్ చిరంజీవి గారు అనే జెండాని ఇటు కానీ అటు కానీ వంగకుండా ఎప్పుడు రెపరెపలాడే విధంగానే అది కాపాడుకుంటూ ఉంటాను అనమాట అండి. అది నాకు ఎవరో చెప్పక్కర్లేదు, నాకు టైంతో నిమిత్తం లేదు, నాకు హాలిడేస్ లేవు, అంతా నాదే, ఇది నాది అనే భావన, ఇది బాగా చూసుకోవాలి. ఆయన పేరుకి మన వల్ల ఎంత లాభం వస్తుంది, ఎంత పేరు వస్తుంది, అది నాకు ముఖ్యం కాదు. నా వల్ల ఒక్కటి కూడా 1% కూడా ఆయనకు చెడు జరగకూడదు, చెడ్డ పేరు రాకూడదు. నేనేం చేసినా ఆయనకున్న పేరులో నాకు కొంచెం యాడ్ అవ్వాలి అనే ఉద్దేశంతో ఎప్పుడూ నేను చాలా కేర్ తీసుకుంటానండి, చాలా కేర్ తీసుకుంటాను. ఎక్కడ కూడా నేను ఎంత నష్టపోయినా సరే, కొవ్వొత్తులా కరిగిపోయినా సరే, అంటే ఉదాహరణకి నాతో కలిసి ప్రయాణం చేసిన, పని చేసిన వారు చాలామంది ఎమ్మెల్యేలు అయిపోయారు, మంత్రులు అయిపోయారు, లేకపోతే నిర్మాతలు అయిపోయారు, చాలా పెద్ద పెద్ద స్థానాల్లో ఉన్నారు. నాకు కానీ ఈ చిరంజీవి గారు నమ్ముకున్న అభిమానులకు కానీ అలా ఎదగాలని, అలా పెద్దోళ్ళు అయిపోవాలని మాకు ఎవరికి లేదండి. చిరంజీవి గారి పేరు మీద సేవ చేయాలి, ఆయనకి మరింత పేరు తీసుకురావాలి, ఎప్పుడు ఇదే కోరుకుంటూ ఉంటాం అన్నమాట. ఎప్పటికైనా సరే ఒక పొట్టి శ్రీరాములు చనిపోయి ఈ ఆంధ్ర రాష్ట్రానికి
ఎంత పేరు తీసుకొచ్చారో, మా మరణం కూడా చిరంజీవి గారికి అంత పేరు తీసుకురావాలనే ఉద్దేశంతో మేము నిర్ణయించుకొని ముందుకు నడుస్తూ ఉన్నామాట. నిజంగా చాలా గర్వంగా అనిపిస్తుంది సార్ మీ మాటల్లోనే వింటుంటే.